కథాస్రవంతి. శ్రీ జీవి శ్రీనివాస్ గారి మనసైన కథలు కథా సంపుటం నుండి పరిష్కారం కథ. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఒక కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోనూ, కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. తల పగిలిపోతున్నట్టుంది నాకు. ఎవరో బుర్రలో కూర్చుని సమ్మెటతో బద్దలు కొడుతున్నట్టుంది. నరాలన్నీ పేలిపోతాయేమో అన్నట్లుగా ఉంది. అసలు తను ఏమంది? మంచిగానే చెప్పింది కదా. ఈ రోజుల్లో అలా ఉండటం తప్పేమో. ఈ రోజుల్లో మంచి చేసినా చెడు ఎదురవుతుందా? అదేంటో మనసు ఎప్పుడూ వర్తమానంలో స్థిరంగా ఉండదు కాబోలు. అయితే గతాన్ని తవ్వుకుంటుంది, లేదంటే కనపడని భవిష్యత్తును ఊహించుకుంటుంది. జరిగిపోయినవి తలుచుకోవడం, అప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండు, ఇలా జరిగి ఉంటే ఎంత బాగుంటుంది అనే ఊహల్లోనే ఉంటుంది. ఇప్పుడు నా మనసు కూడా ఉదయం కాలేజీలో జరిగిన సంఘటననే పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడుతోంది. టౌన్ శివారులో ఉన్న ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ మాది. కాలేజీ అన్న తరువాత సరదాలు, సంబరాలు మామూలే. మ్యాథ్స్ లెక్చరర్గా నాకు మా కాలేజీలో మంచి పేరే ఉంది. సుమ మేడం అంటే వయసులోనే చిన్నగాని పాఠాలు చెప్పడంలో అనుభవశాలి అని మా ప్రిన్సిపాల్ సార్ మా కలీగ్స్తో తరచూ చెప్పే మాటలు నా బాధ్యతలను మరింత శ్రద్ధగా చేసేలా చేస్తూ ఉంటాయి. ఇంటర్ 2వ సంవత్సరం తరగతి గదిలో హరి, గిరి అని 2 కుర్రాళ్లున్నారు. చాలా అల్లరి పిల్లలు. క్లాసులో ఏ రోజు బుద్ధిగా కూర్చోవడం నేను చూడలేదు. నా క్లాసనే కాదు, ఏ క్లాసులో అయినా వాళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంటుందని విన్నాను. చదివేది ఇంటరే కానీ వాళ్ళ చేష్టలు చూస్తే హద్దులు దాటుతూ ఉంటాయి. అమ్మాయిలపై కామెంట్లు చేయటం, పక్కవాళ్ళని డిస్టర్బ్ చేయడం, బోర్డు వైపు తిరిగి ప్రాబ్లం చెబుతూ ఉంటే వెనక నుండి పిల్లిలా, కాకిలా అరవడం. పోనీ చదువులో అయినా బాగున్నారా అంటే అదీ లేదు. అత్యవసర మార్కులే ఇద్దరికి. వారిద్దరిది మా కాలేజీకి ఆనుకుని ఉన్న కాలనీనే. వాళ్ళిద్దరూ దగ్గరి బంధువులు కూడాను. ఒకడు అగ్ని అయితే మరొకడు గాలి. లెక్చరర్ అని కూడా విలువివ్వరు. వయసును చూస్తే కొట్టలేం, బుద్ధిని చూస్తే తిట్టకుండా ఉండలేం. ఈరోజు ఉదయం క్లాసులో సీరియస్గా ప్రాబ్లం చెబుతూ ఉంటే హరి, గిరి ఇద్దరూ ఒకటే ఇకలు పకపకలు. సీరియస్గా పాఠం చెప్తున్న నా మూడ్ పాడైపోయింది. ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. వాళ్ళు వినడం లేదు కదా, తరగతి గది వాతావరణాన్ని మొత్తం పాడు చేస్తున్నారు. హరి, గిరి స్టాండప్. మీకు అసలు బుద్ధి ఉందా? మీరు కాలేజీకి వచ్చేది ఆడుకోవడానికా, చదువుకోవడానికా? లెక్చరర్స్ అంటే గౌరవం లేదు, పాఠాలంటే శ్రద్ధ లేదు. మీలాంటి వారిని ఎన్ని తిట్టినే ప్రయోజనం ఉండదేమో. సీరియస్గా నేను తిడుతూ ఉంటే తల కిందకు దించుకుని హరి, గిరి నవ్వుకోవడం నా దృష్టిని దాటిపోలేదు. ఒక్కసారిగా చిరాకు తన్నుకొచ్చి, ముందు మీరిద్దరు క్లాసు నుంచి బయటికి నడవండి, గెట్అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అంటూ బయటకు వేరు చూపించాను. వారిద్దరు నోట్బుక్స్ చేత్తో పట్టుకుని బయటికి వెళ్ళిపోయారు. నేను నా పాఠంలో మునిగిపోయాను. తర్వాత ఆ విషయం మర్చిపోయాను. వారు ప్రతిరోజు లంచ్ టైంలో ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెంటనే వస్తారు. కానీ మధ్యాహ్నం కాలేజీలో వారు కనపడలేదు. నేను వారి కాలనీ పిల్లల్ని పిలిచి వారి గురించి అడిగితే లంచ్ టైంలో వారిద్దరూ ఇంటికి కూడా రాలేదని చెప్పారు. ఉదయం కాలేజీ నుంచి వెళ్ళిపోవడమేనట. వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదన్నారు. ఒక్కసారిగా నా గుండె గుహిల్లుమంది. స్టాఫ్ రూములో యథాలాపంగా మాట్లాడుతూ జరిగిన విషయం చెప్పాను. ఈ కాలంలో పిల్లలు రకరకాల ప్రభావాలతో కొన్ని దిక్కుమాలిన సినిమాలు చూసి కాలేజీకి రాగానే తామేదో హీరోలం అన్న ఫీలింగ్తో ఉంటున్నారు.
తెలుగు మేడం గారి ఆవేదన. అసలు మీకెందుకండి? వెధవలు చదివితే బాగుపడతారు, లేకపోతే పోతారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ దేర్ లైఫ్. ఇంగ్లీషు శర్మ గారి వాచ. అక్కడే ఉన్న మా సీనియర్ సార్, వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి కానీ మనకెందుకు ఈ న్యూసెన్స్? మొన్నటికి మొన్న పేపర్లో చదవలేదా? లెక్చరర్ కోపడ్డారని ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ గురించి. అసలే హరిగిరి ఆవేశపరులు. ఏం చేస్తారో? కాలేజీ పరువు పోతుంది నువ్వు చేసిన పనికి అంటూ చీవాట్లు పెట్టారు. వారందరి మాటలు వింటూ ఉంటే నాలో ఆందోళన పెరిగిపోయింది. కొంపతీసి వీళ్ళిద్దరూ ఏ అఘాయిత్యం చేసుకోరు కదా? ఆ ఆలోచనలతోటే ఇంటికొచ్చాను. వాడిపోయి ఉన్న నా ముఖం చూసి ఏమైంది అని అమ్మ అడుగుతున్నా సమాధానం చెప్పకుండా నా గదిలోనికి వచ్చి తలుపేసుకున్నాను. నాన్న చేసేది ప్రైవేట్ ఉద్యోగం, చాలీచాలన సంపాదన. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఇంట్లో 3 పూటలా భోజనం చేయగలుగుతున్నాం. నన్ను చదివించడానికి, ఇల్లు గడవడానికి హార్ట్ పేషెంట్ అయిన అమ్మ హాస్పిటల్ ఖర్చుల కోసం నాన్న చేసిన అప్పులు కొద్ది కొద్దిగా తీరుస్తున్నాను. తాతల నాటి 2 గదులు ఇల్లు తప్ప మరే ఆస్తి లేవు మాకు. నా పెళ్లి చూడాలని తొందర ఒకటి ఎక్కువైంది ఈ మధ్య అమ్మకు. గదిలో తిరుగుతున్న ఫ్యాన్లానే నా ఆలోచనలు కూడా హరిగిరి చుట్టూ గిర్రును తిరుగుతున్నాయి. క్షణికావేశంతో వాళ్ళు చేయకూడని పని చేస్తే వాళ్ళ కుటుంబాలకు జీవితాంతం కడుపుకోత కోసిన దాన్ని అవుతాను కదా. చిన్నపిల్లలు వారు, వారి భవిష్యత్తు నాశనం చేసిన దాన్ని అవుతాను. పేపర్లో వచ్చేస్తుంది ఈ దుర్వార్త. ఈ గొడవ వలన నా ఉద్యోగం పోయినా పోవచ్చు, నా కుటుంబం వీధిన పడుతుంది, పరువు పోతుంది. ఈ మచ్చ జీవితాంతం నన్ను వెంటాడుతుంది. అయ్యో, ఎంత పని చేశాను! ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. వాళ్ళకి ఏమీ జరగకూడదు. ఒకవేళ హరిగిరి వాళ్ళ పేరెంట్స్ రేపు కాలేజీకి వచ్చి గొడవ చేస్తే? అసలే పిల్లల మాట గుడ్డిగా నమ్మే పేరెంట్స్ వారు. ఆ మధ్య కూడా ఏదో విషయంపై కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ సార్పై పెద్ద పెద్ద కేకలేశారు. రేపు వాళ్ళొస్తే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? 2 చేతులతో తల పట్టుకుని గట్టిగా నొక్కుకోసాగాను. పిచ్చెక్కిపోతుందేమోనన్న అనుమానం కలిగింది. మెల్లగా తల పైకెత్తాను. ఎదురుగా ఎంఎస్సి మ్యాథ్స్లో నేను సాధించిన బంగారు పతకం మెరుపు నా కళ్ళలో పడి వెలుగునిచ్చింది. అవును కదా, ఎన్నో క్లిష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పరిష్కరించిన నేను ఇంతలా బెంగపడిపోవడం ఏంటి? సమస్య కంటే ముందు పరిష్కారం పుడుతుంది. కానీ మనం మన కళ్ళ ఎదురుగా పెరిగిపోతున్న సమస్యనే చూస్తాం గాని మనం ఎప్పుడు పిలుస్తామా, వెంటనే పరిగెత్తుకొద్దామా అని ఎదురు చూసే పరిష్కారం వైపు కన్నెత్తి కూడా చూడం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అని ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తొచ్చి ఏదో తెలియని బలం వచ్చింది నాకు. అసలు సమస్య ఏమిటో గుర్తించి సూత్రం సరిగ్గా పాటిస్తే ఎటువంటి సమస్య అయినా ఇట్టే సాల్వ్ చేయొచ్చు. తళుక్కమన్న ఆలోచనతో హుషారుగా లేచి స్నానం చేయడానికి లేచాను. మేడం గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారండి. అటెండర్ వచ్చి చెప్పాడు మరుసటి రోజు ఉదయం క్లాసులో పాఠం చెప్తున్న నా దగ్గరకు వచ్చి. అప్పటికి ఓ అరగంట నుండి ప్రిన్సిపల్ సార్ రూమ్ నుంచి కేకలు వినిపిస్తున్నప్పుడే నాకు అర్థమైంది హరి, గిరి పేరెంట్స్తో వచ్చి ఉంటారని. బోర్డుపై ఒక సమస్య ఇచ్చి నేను 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి జవాబు రాసి ఉంచమని విద్యార్థులకు చెప్పి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని అడుగులు ముందుకు వేశాను. ప్రిన్సిపల్ సార్ రూములో కుర్చీల్లో కూర్చున్న తమ తల్లిదండ్రులు వెనుక హరి, గిరి నిలబడి ఉన్నారు. హరి, గిరి పేరెంట్స్ని చూడగానే కాయకష్టం చేసే శ్రమజీవులని, వాళ్ల అమాయకత్వాన్ని హరి, గిరి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అర్థమైంది నాకు. ఏమమ్మా, నువ్వేనా టీచర్ అమ్మవు? నోరు వాయి లేని గుంటల్ని తిట్టడానికి నీకు నోరేలా వచ్చింది? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కాలేజీ నుంచి బయటకు పొమ్మన్నావంట. కాలేజీ ఏమన్నా నీ బాబుదనుకున్నావా? గవర్నమెంట్ వాళ్ళు వేలకు వేలు జీతాలు ఉత్తిపుణ్యానికి ఇచ్చేసరికి బలిసి కొట్టుకుంటున్నావు. గిరి నాన్న కాబోలు మీద మీదకొస్తూ ఉరువులేని పిడుగుల ఆవేశంగా అన్నాడు నన్ను చూస్తూనే. ఆయన అన్న మాటలు పిడిబాకు ఘాట్లై గుండెని చీరేస్తున్నా సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. మాట కటువుగా ఉన్నా వారి ముఖం చూస్తే మంచివారేనన్న నమ్మకం కలిగింది నాకు. సుమా, ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో. ఓర్పు ఎవరికి ఎక్కువ ఉంటుందో వారికే గెలిచే అవకాశాలు ఎక్కువ. నాకు నేనే మనసులో సూచనలు ఇచ్చుకుంటూ వారి మాటలను ఓపికగా వినసాగాను. చూడమ్మా సోద్యం, ఎన్ని తిట్లు తిట్టినా నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉరుకు పరుకు లేకుండా ఉందో. హరి వాళ్ళమ్మ పక్కనున్న గిరి వాళ్ళమ్మను మోచేత్తో పొడుస్తూ అంది. 10 నిమిషాలు వాళ్ళు అరవలసినవి అరిచి, చెప్పవలసినవి చెప్పి 1 నిమిషం పాటు ఆగారు.
సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న నేను మాట్లాడడం ప్రారంభించాను. అమ్మా, నమస్కారం. మీరు నాకు నా సొంత అమ్మా నాన్నలతో సమానం. ఒక మంచి తల్లిదండ్రులుగా పిల్లల బాగు కోసం తప్పించిపోతున్న మిమ్మల్ని చూస్తూ ఉంటే నా వాళ్ళని చూస్తున్నట్లే ఉంది. ప్రశాంత వదనంతో, చిన్న చిరునవ్వుతో నేను మాట్లాడడం ప్రారంభించగానే హరి, గిరి తల్లిదండ్రుల ముఖాల్లో ఉన్న చిరాకు నెమ్మదిగా మాయమవడం ఓరకంట గమనిస్తూ కొనసాగించాను. నేనొక మాట చెప్తాను, నన్ను నమ్మండి. హరి, గిరి నా తమ్ముళ్ల వయసువారు. మంచివారు, తెలివైనవారు, చురుకైనవారు, బుద్ధిమంతులు. ఒక్కొక్క మాట నెమ్మదిగా స్పష్టంగా పలుకుతూ హరి, గిరి పేరెంట్స్ని చూస్తూ మాట్లాడసాగాను. ఎంతో భవిష్యత్తున్నవారు. బాగా చదివితే మన కాలేజీకి ఫస్ట్ వచ్చే స్టూడెంట్స్ వారు. ప్రిన్సిపాల్ సార్ ఒక్కసారిగా నా వైపు ఆశ్చర్యంగా చూసిన చూపులో, ఏంటి పిల్ల పెంకి వెధవలని తెలిసి కూడా హరి, గిరికి వత్తాసు పలుకుతోందేమిటి? ఇక ఈ అమ్మాయిని భగవంతుడు కూడా కాపాడలేడు అన్న భావన కనిపించింది. తమ పిల్లలు తెలివైనవారు, బుద్ధిమంతులు అని ప్రపంచంలోని ప్రతి తల్లిదండ్రులు నమ్ముతారన్న విషయం తెలిసిన నేను ఆ విషయంపైనే మాట్లాడడం ప్రారంభించాను. బాగా చదువుకుని వృద్ధిలోనికి రావలసిన పిల్లలు ఎందుకిలా పాడైపోతున్నారనే బాధ, వారిని సరిచెయ్యాలన్న తపన కూడా నా గుండె లోతుల్లోంచి వస్తోంది అప్రయత్నంగానే. ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి మిమ్మల్ని కారు మీద తిప్పగలిగిన సామర్థ్యం ఉన్నవారు మన గిరి, హరి. నాకు తెలిసి వారు శ్రద్ధ పెడితే గవర్నమెంట్ ఉద్యోగాలు సాధిస్తారు. ఇది నేను ఒక లెక్చరర్గా కాకుండా రోజు వాళ్ళని చూస్తున్న వాళ్ళ అక్కగా చెబుతున్నాను. ఇంతలో గొంతు సవరించుకుని హరి వాళ్ళ నాన్న నా మాటకు అడ్డురాబోతుంటే ఆ అవకాశం ఇవ్వకుండా మరలా ప్రారంభించాను. ఇంత తెలివైన వారు, బుద్ధిమంతులు కాలేజీలో కొంతమంది అల్లరి వారితో చేరి పాడైపోతున్నారు. కాలేజీకి ఫస్ట్ రావాల్సిన వారు పక్కదారులు పడి తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఒక అక్కగా చూస్తూ ఎలా ఊరుకోగలను? పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చిన నా తమ్ముళ్ళు బంగారం లాంటి భవిష్యత్తు పాడు చేసుకుంటే ఎలా సహించగలను? నాకు తెలియకుండానే వచ్చిన నా గొంతులోని బాధతో కూడిన ఆవేశం అక్కడున్న అందరినీ మారు మాట్లాడకుండా చేసింది. నేను కూడా మీలాంటి కుటుంబంలోంచి వచ్చిన దానినే. కష్టం విలువ తెలిసిన దానను. నేను ఇష్టపడి చదవబట్టే కదా నాకు ఈ ఉద్యోగం వచ్చింది. మా అమ్మా నాన్నలను చక్కగా చూసుకోగలుగుతున్నాను. నా తమ్ముళ్ళు కూడా మిమ్మల్ని అలా చూసుకోవాలనేదే నా ఆశ. నిజాయితీగానే వస్తున్న నా మాటలు వారిలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. చెప్పండమ్మా, నా తమ్ముళ్ళు మంచి దారిలో నడవాలి అనుకోవడం నా తప్ప? నా సొంత తమ్ముళ్ళైతే ఎలా కోప్పడతానో అలానే కోప్పడ్డాను. అదే నా తప్ప? నా తమ్ముళ్ళు బాగుండాలి అని కోరుకోవడం నా తప్పు అయితే నన్ను కొట్టండి, తిట్టండి. కానీ హరి, గిరి బాగా చదువుకునేలా చూడండి అంటూ కన్నీళ్లతో హరి, గిరి అమ్మల చేతులు పట్టుకుని వారి చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగాను. అకస్మాత్తుగా అక్కడ వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక్క నిమిషం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. భావోద్వేగం అందరినీ కదిలించగా అందరికీ గుండె కింద తడి మొదలయ్యింది. తమ తల్లిదండ్రులకు నాపై లేనిపోనివి చెప్పి 4 చివాట్లు పెట్టించాలి, వారిని బయటికి వెళ్లమన్నందుకు బుద్ధి చెప్పాలి అని హరి, గిరి వేసిన పథకం పారక అయోమయంలో పడ్డారు అని వాళ్ల ముఖమే చెప్తోంది. ముందుగా తేరుకున్న హరి వాళ్ళమ్మ, వాళ్ళమ్మ సరస్వతి తల్లి లాంటి దానివి, నువ్వు ఏడవకూడదు అంటూ దగ్గరికి తీసుకుంది. మా అమ్మే, ఆ ఎదవులిద్దరూ నీ సొంత తమ్ముళ్ళు అన్నావు చూడమ్మా, అలాగే వాళ్ళను ఒక కంట కనిపెడుతూ ఉండమ్మా. వాళ్ళు తప్పు చేసినా కడుపులో ఎట్టుకో. వాళ్ళు బాగా చదువుకోవాలా, మాకు నీకు మంచి పేరు తేవాలా. గిరి వాళ్ళమ్మ నా తలపై చెయ్యి వేస్తూ అన్న మాటలకు, ఒరే మీరిద్దరూ ఇక్కడి నుంచి మీ అక్క చెప్పినట్టు చదువుకోవాలా, తిట్టినా కొట్టినా నోరు మోసుకుని పడి ఉండాలా. మీ అక్క చెప్పినట్టు ఏం లేదనుకోండి, మీ ఇద్దరి బీపు విమానం మాత్రం మోగిపోద్ది. అర్థమైందా? తండ్రులు చేసిన ఆదేశంతో హరి, గిరి చప్పున నా పాదాలు పట్టుకుని, మమ్మల్ని క్షమించండి మేడం అన్నారు మనస్ఫూర్తిగా, ముక్త కంఠంతో. మరి ఈ అక్క చెప్పినట్లు వింటారా? గొంతులో సంతోషం దాచుకుని గంభీరంగా అడిగాను. అలాగే అక్క అంటున్న వారిద్దరిని తీసుకుని క్లాస్ రూమ్ వైపు అడుగులు వేశాను, పెద్దవారికి నన్ను మెచ్చుగోలుగా చూస్తున్న ప్రిన్సిపాల్ సార్కి నమస్కారం చేస్తూ. కొట్టకుండా తిట్టకుండా నాకు కావలసిన మార్పు హరి, గిరిలో తీసుకుని రాగలిగాను. ఇక వాళ్లకు చదువుపై శ్రద్ధ పెరిగేలా చెయ్యాలి. వాళ్ళ అమ్మా నాన్నలకు మాట ఇచ్చినట్లు వీళ్ళని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సాధించేలా తయారు చేయాలి. సమస్యను సరిగ్గా గుర్తిస్తే చాలు, పరిష్కారం వెంటనే లభిస్తుంది అన్న ప్రాథమిక సూత్రం నిజమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనం చేసే పనిని ప్రేమిస్తే
అంతా సానుకూల ఫలితాలే వస్తాయన్న నా నమ్మకం తప్పలేదు. నాకు నమ్మకం ఉంది హరి, గిరిలను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతానని. వాళ్ళని చూసి మిగిలిన స్టూడెంట్స్ కూడా బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తారన్న ఆశ నాలో కలిగింది. మీరింతవరకు పరిష్కారం కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2020 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ సాక్షి ఫండే ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.